హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ చేసుకునే దానికి సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఏ విధంగా ఉందంటే, రాష్ట్రంలో రైతులకు ఊరట కల్పిస్తూ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారైతే తెలియజేశారండి. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బీమా సంస్థలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లయితే చెప్పారు. వరి మినహా నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఈ గడువు వర్తిస్తుందని, ఇంకా బీమా నమోదు చేసుకుని రైతులు బ్యాంకులు, రైతు సేవా కేంద్రాలు, సిఎస్సిలు మరియు యాప్స్ ద్వారా అయితే మీరు ఆగస్టు 15 తేదీలోగా నమోదు చేసుకోవాలని చెప్పి మంత్రి అయితే సూచించారండి. ఇక్కడ మనము ఇన్సూరెన్స్, మన పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ చేసుకోవడము చాలా ముఖ్యము. సీజన్ల వారీగా మనకు ఈ యొక్క పంటల బీమాకు సంబంధించి అయితే మనకు గవర్నమెంట్ అయితే ప్రీమియం అమౌంట్ అనేది తీసుకొని ఇన్సూరెన్స్ అనేది చేస్తుంది మన పంటకు సంబంధించి. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటలకన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మనిషికి ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇక్కడ సీజన్ వారీగా వచ్చేటువంటి రబీ సీజన్ అయితే రబీ సీజన్ పంటలకు, ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే చేస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనమే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా అంటే, మనమే మన యొక్క సిటిజన్ లాగిన్ ద్వారా ఈ యొక్క ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా అని అడిగితే అలా అవకాశం లేదండి. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే, ఎంప్లాయీ లాగిన్ ద్వారానే మనం చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి అనే వివరాలను కనుక చూసుకున్నట్లయితే ముందుగా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పంట వివరాలను క్లారిటీగా తెలుసుకొని ఏ పంట వేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో ఏమి వేస్తున్నారు అనే వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఖరీఫ్ సీజన్ సంబంధించి, ఖరీఫ్ పంటలకు సంబంధించి 2% ప్రీమియం అయితే చెల్లించాలి. రబీ పంటలు అయితే 1.5% ప్రీమియం అనేది చెల్లించాలన్నమాట. వాణిజ్య, ఉద్యాన పంటలకు సంబంధించి 5% ప్రీమియంను ఇక్కడ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భరిస్తాయని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరువు, వడగండ్లు, తుఫాన్లు, తెగుళ్ళు, పురుగుల వల్ల పంట నష్టం జరిగితే మనకు రక్షణ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము పెట్టుబడి ఒక 50,000 పెట్టామనుకోండి ఒక పొలంలో, దానికి సంబంధించి మనకు వచ్చేసి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయామనుకోండి, దానికి సంబంధించి ఇన్సూరెన్స్ చేసుకొని కనుక ఉండినట్లయితే ఆ 50,000కి తగినట్లుగా ఒక 25,000, 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదేనమాట. రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, భూమి పత్రాలు అంటే 1B లేదా కౌలు తీసుకున్నట్లయితే ఆ కౌలు కార్డు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీ సమీప బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ లేదా PMFBY పోర్టల్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ వీటి ద్వారా అయితే మనము దరఖాస్తు అనేది చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మనకు ఒక పాలసీ నెంబర్ అయితే ఇస్తారనమాట. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ పాలసీ నెంబర్ ద్వారానే మనము ఈ యొక్క సీజన్కి సంబంధించి ఏ పంటలు వేసాము, ఎంత ప్రీమియం చెల్లించాము అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు పంట నష్టపోయిన తర్వాత మీ యొక్క ఆ ప్రీమియం అమౌంట్ అనేది పొందాలనుకుంటే, ఇన్సూరెన్స్ పొందాలనుకుంటే, దాని మీద వచ్చేటువంటి డబ్బులు పొందాలంటే ఆ పాలసీ నెంబర్ చాలా యూజ్ అవుతుందన్నమాట. అలానే పంట నష్టం జరిగితే నిర్ణీత గడువులో 14447 హెల్ప్ లైన్కి అయితే కాల్ చేసి మనము ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే విధంగా అవకాశం అనేది ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ మీరు ప్రీమియం అమౌంట్ ఎంత చెల్లించాలి ఏంటి అనేది కూడా మీరే తెలుసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్కులేటర్ అని చెప్పి ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే వెబ్సైట్లో అయితే ఉందన్నమాట. క్యాల్కులేట్ నౌ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏ పంట వేస్తున్నారు, ఆ పంటకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు, ప్రీమియం ఎంత కట్టాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, సీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఖరీఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇయర్ని అయితే నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. 2026 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కీమ్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలండి. స్కీమ్ విషయానికి వస్తే వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది, చూపిస్తాను. ఎస్, స్కీమ్ వచ్చేసి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ క్రాప్ వేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్యాడీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం చెప్పాలన్నమాట. 2 ఎకరాలు అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. చెక్ ప్రీమియం అంటే ప్రీమియం అమౌంట్ అనేది మనం కడితేనే సో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, సో ఆ ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది ఏంటి అనేది వివరంగా ఇక్కడ చూపించారు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ఎకరాలకు సంబంధించి అయితే మనము ప్యాడీ వేస్తున్నామని, సో దానికి సంబంధించి మనము ప్రీమియం అమౌంట్ అనేది 840 రూపీస్ కనుక కట్టినట్లయితే మనకు ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుందో చూడండి. 2,10,000 రూపీస్ వరకు అయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఓకేనా. సో సమ్ అజ్యూర్డ్ ఇన్సూరెన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనము అమౌంట్ అనేది ఎప్పుడు కట్టాలి ఏంటి అనే వివరాలను కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా మీరు మీ ప్రీమియం అమౌంట్ ఎంత చెల్లించాలి ఏంటి అనేది కూడా ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ యొక్క పంట నష్టపోయారు, సో దానికి సంబంధించి మీరు ఈ యొక్క ఫసల్ బీమా యోజనకి సంబంధించి అయితే సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి అప్లికేషన్ ఇచ్చారనుకోండి, సో దానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. దాని కొరకు అప్లికేషన్ స్టేటస్ నందు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాలసీ ఐడి అనేది అడుగుతుంది. ఈ పాలసీ ఐడి అనేది మనము ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటలకు సంబంధించి సో పాలసీ అనేది చేసుకొని ఉంటామో అంటే ప్రీమియం చెల్లించి ఉంటామో అప్పుడు ఇచ్చుంటారనమాట. ఆ నెంబర్ ఆ ఐడిని అయితే గుర్తుపెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. అంటే మనకు ఇన్సూరెన్స్ అనేది సో మనం అప్లికేషన్ చేసాం కదా, ఎవరి లాగిన్కి అయితే వెళ్ళింది, ఎవరు అప్రూవల్ ఇచ్చారు ఏంటి అనే వివరాలను చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు పంటలకు సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే ఎల్‌నినో ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనము వాతావరణ శాఖ నిపుణుల నుంచి వింటూనే ఉన్నామన్నమాట. సో అంతేగాని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఇన్సూరెన్స్ డబ్బులు అనేటివి ఇంకా వేయలేదు. ఓకేనా. పంట నష్టపోయినటువంటి వాళ్ళకి పంట నష్ట పరిహారం అయితే ప్రభుత్వం చెల్లించడం లేదు. కేవలం ఇక్కడ ఈ ప్రీమియమ్స్ అనేటివి తీసుకుంటున్నారనమాట. ఆగస్ట్ 15th వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆగస్ట్ 15th వరకు మీరు ఈ యొక్క ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకొని ఏ పంటలు వేస్తున్నారు అనే వివరాలను క్లారిటీగా ఇవ్వండి. అదేవిధంగా మీకు ఆన్‌లైన్‌లో చేయడం తెలీదనుకోండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్‌లకి అయితే వెళ్ళండి. చాలా సులభంగా ఒక 100 రూపీస్‌తో అయితే ఈ యొక్క ప్రీమియం అనేది చేయిస్తారనమాట వాళ్ళు. చాలా త్వరగా అయితే అయిపోతుందనమాట. ఓకేనా. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో మనకు చాలామంది కూడా యూట్యూబ్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయంటే ఈ యొక్క ప్రీమియం అమౌంట్ పడిపోయింది చెక్ చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. అవన్నీ నమ్మకండి. సో జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియో కూడా రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.